సిటీ కేబుల్ న్యూస్కు స్వాగతం. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం జిల్లా నూతన కలెక్టర్గా ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ బుధవారం ఉదయం 10:11 కలెక్టరేట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి ఆదర్శవంతమైన విశాఖ నగరానికి కలెక్టర్గా రావడం సంతోషంగా ఉందన్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ప్రజలకు పూర్తి స్థాయిలో మంచి సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం హయాంలో విశాఖ ఐటీ రంగంలోనూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అంతకుముందు కలెక్టరేట్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపారు. నేను ఈరోజు వైజాగ్ జిల్లా కలెక్టర్గా బాధ్యత స్వీకరించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వైజాగ్ ఒక ఆదర్శ నగరం, ఐపీకే ఒక గర్వకారణం. అలాంటి ఒక నగరానికి జిల్లా కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మంచి జరిగే విధంగా పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రభుత్వం యొక్క సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రభుత్వం డెఫినెట్గా విశాఖపట్నాన్ని ఐటీ అదేవిధంగా ఫినాన్షియల్ క్యాపిటల్గా చేయాలనే ఉద్దేశంతో తీసుకురాబోతున్న ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరిగే విధంగా జిల్లా యంత్రకం ఒక పనితీరు ఉంటుంది. దానికి కావాల్సిన ఎఫర్ట్స్ డెఫినెట్గా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ దానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ కావచ్చు, డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక పాలసీ మేరకు అదేవిధంగా ప్రజాప్రతినిధుల యొక్క సలహాలతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఆర్థికంగాను సామాజికంగాను అభివృద్ధి చెందాలంటే విద్య ద్వారానే సాధ్యమవుతుందని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. బుధవారం డాబా గార్డెన్స్లో గల ప్రభుత్వ పాఠశాలను సందర్శించి
పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలందరికీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పిల్లలను చదివించడానికి వెనకాడొద్దని తల్లిదండ్రులు సూచించారు. పిల్లలు బాగా చదువుకున్నప్పుడే వారు తమ కుటుంబంతో పాటు సామాజిక అభివృద్ధిలో కూడా భాగస్వాములు అవుతారని అన్నారు. పాఠశాలకు సంబంధించి ఎటువంటి అవసరమైన తన వంతు సహకారం ఇప్పుడు ఉంటుందని వంశీ పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలంటే ఒక్క ఎడ్యుకేషన్ మాత్రం అనే విషయాన్ని గ్రహించి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారు మోడీ గారి ఆధ్వర్యంలో పిల్లలకి యూనిఫామ్తో పాటు బ్యాగు షూస్ అన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. మీ పిల్లల్ని ఉన్నతమైన చదువు చదివించుకోవడానికి ప్రభుత్వం అన్ని వేళ మీకు అందుబాటులో ఉంటుంది, అన్ని వేళ సహాయ సహాయాలు అందిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి మీకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా పిల్లలకు మాత్రం మంచి మనసుతో వాళ్ళు బాగా చదివిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ దేశాలతో పాటు మీకు కూడా ఉపయోగపడతారు. మనం ఎంత బాగా చదువుకుంటే అంత బాగా మన కుటుంబం అభివృద్ధి పదం నడుస్తూ ఉంది. కాబట్టి పిల్లల్ని చదివించడంలో ఎక్కడ కూడా ఎదుగాడద్దు. ఈ స్కూల్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఏమైనా అవసరమైన ఏమైనా ఉన్నా కూడా నేను ఈ స్కూల్కి సమకూరుస్తాను. ఖచ్చితంగా పిల్లలను మాత్రం బాగా చదివించండి. మంచి పొజిషన్ జాబ్లు వచ్చే విధంగా వాళ్ళ భవిష్యత్తుని కాపాడాలని ఇక్కడున్న తల్లిదండ్రులు అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జాబాగాడు ఉన్నటువంటి రమాదేవి స్కూల్కి రావడం జరిగింది. ఈ స్కూల్లో అన్ని వసతులు ఉన్నాయి. మాజీ కార్పొరేట్ పెద్దలు వానపల్లి రవికుమార్ గారు ఈ స్కూల్ అన్ని విధాలు అభివృద్ధి చేయడం జరిగింది. ఐదో క్లాస్ వరకు ఉన్నటువంటి ఈ స్కూల్ని 8 వరకు ఆయన తరగతులు పెంచి ఇంకొక 2 తరగతులు ఉండిపోయినాయి, 9, 10. దాన్ని తీసుకురమ్మని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే హెడ్ మాస్టర్ గారు కూడా కోరుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ 2 తరగతులు తీసుకొస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ స్కూల్కి కావాల్సిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతంలో కొంచెం ఈ స్కూల్ ప్రసిద్ధిగాంచింది. చాలామంది ఎంతోమందిని ఇక్కడ నుంచి ఎన్నో పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎన్నో సాధించినటువంటి వాళ్ళు కానీ పంపించండి ఈ స్కూల్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తామని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది పేదలు ఉంటారు కాబట్టి పిల్లలందరినీ కూడా చదివించాలని మేము తల్లిదండ్రుల అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీ భవిష్యత్తు కానీ ఆ పిల్లల భవిష్యత్తు కానీ బాగుండాలంటే ఎడ్యుకేషన్ తప్ప ఇంకొకటి లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఈ పిల్లల మీదకి వెళ్లకుండా పిల్లల్ని ఉన్నతమైన చదివించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఏమి కావాలన్నా చదువు కోసం ఏమి కావాలన్నా చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. నేను కూడా వ్యక్తిగతంగా ముందుకు వస్తానని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. 2017లో ఏంటంటే ఈ హై స్కూల్ ఈ యొక్క యూపీ స్కూల్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఏంటంటే అప్పుడు హరినారాయణ గారు ఏంటంటే కమిషనర్ గారు ఉండేటప్పుడు 70 లక్షలు ఏంటంటే మనకు శాంక్షన్ అయింది సార్. 70 లక్షలు శాంక్షన్ అయిన తర్వాత ఏంటంటే వర్క్లన్నీ చేయించాను. తర్వాత నేను వచ్చినప్పటికీ ఏంటంటే 325 మంది పీపుల్ ఉండేది. ఈవేళ 546 మంది పిల్లలు ఏంటంటే ఉన్నారు. తర్వాత నాడు నేడు కూడా ఫస్ట్ ప్రైజ్లో ఏంటంటే మనకు అవకాశం వచ్చింది. దానిలో కూడా బాత్రూమ్లు తర్వాత వాటర్ శానిటేషన్ కూడా రూమ్లు కూడా అన్నీ కూడా సోఫిస్టికేటెడ్గా గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు కూడా ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నవి. మరి అంతా కూడా నా ఒక్కడి వల్ల కాదు, ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు వీళ్ళందరూ సహకారం వల్ల ఏంటంటే ఇది సాధ్యమైంది. కాబట్టి మనకి ఈరోజు పిల్లడానికి కూడా మీ పేరెంట్స్కి రావడం ఏంటంటే స్టూడెంట్ కిట్స్ ఏంటంటే ఇద్దామనేది ఏంటంటే సార్కి పిలిచాను. మరి సార్కి నేను ఏంటంటే ఒక మనవి చేస్తున్నాను. ఇక్కడ ఆయా ఏంటంటే మన 30వ తారీఖున ఏంటంటే రిటైర్మెంట్ అయిపోయింది. మరి రిటైర్మెంట్ అయిపోయింది కంటే ఆయా కావాలి, లేదంటే పిల్లలు ఎక్కువ మంది, రూమ్లు కూడా 16 రూమ్లు, ఐఎఫ్సి డోర్లు, వీసీఆర్స్ డీసీఆర్స్ మొత్తం అంతా కూడా ఉన్నవి. సార్కి అది ఒక అప్పీల్ చేస్తాను. మరి ప్రజల తరఫున ఏంటంటే గతంలో ఏంటంటే హై స్కూల్ ఏంటంటే 5-6 వార్డుల నుంచి వస్తారు సార్. ఇక్కడ ఈ 5-6 వార్డుల నుంచి వచ్చిన పిల్లలు కూడా ఇక్కడ హై స్కూల్ లేకపోవడంతో పక్క హై స్కూల్కి వెళ్తే అడ్మిషన్లకు ఇవ్వడం లేదు సార్. మరి మీ దృష్టిలో ఏంటంటే నేను పెడతాను, ప్రజలు కూడా మీకు అభినందిస్తారు. మరి అది మీ హయాంలో ఏంటంటే అది చెయ్యాలని నేను మనసా వాస కర్మ నేను కోరుకుంటూ
అనంతరం పాఠశాలలో పిల్లలకు పెడుతున్న మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బిపిన్ కుమార్ జైన్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ దంపతులు శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని బుధవారం దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తి నాదస్వర వేద మంత్రాలతో స్వాగతం పలికి ముందుగా స్వామివారి కుప్పస్తంభం ఆలింగనం, తదుపరి బేడా మండపం ప్రదక్షిణ, అనంతరం స్వామివారి అంతరాలయం దర్శనం చేయించారు. అనంతరం వేద పండితుల చేతి మీద ఆశీర్వచనం చేయించి స్వామివారి శేష వస్త్రాలతో కలెక్టర్ దంపతులకు సత్కరించారు. ఈ సందర్భంగా దంపతులకు ఈవో శ్రీనివాసమూర్తి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో విశాఖపట్నం ఆర్డీఓ, భీమిలి ఆర్డీఓ మరియు చిన్నగదిలి ఎంఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి సీఎం చంద్రబాబు నాయుడుకి ఇదే సరైన సమయమని కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక హోదా సాధించాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. బుధవారం మురళీనగర్ మెయిన్ రోడ్లో గల ఆహ్వాన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సిపిఐ రాష్ట్ర సమితి సమావేశంలో పాల్గొన్న రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం అంబానీ, అదానులకు ఎంత దోచిపెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర స్థాయి సభల్లో చర్చించవలసిన అంశాలపైన జాతీయ స్థాయిలో జరిగే సభల్లో చర్చిస్తామన్నారు. ప్రజల సమస్యలపై పోరాటాలు చేసేది వామపక్షాలు మాత్రమే అన్నారు. స్టీల్ ప్లాంట్ ఆస్తుల అమ్మకం సరికాదని చెప్పిన రామకృష్ణ ప్రైవేటీకరణలో భాగంగా భూముల అమ్మకం సరికాదన్నారు. నితీష్ కుమార్ బీహార్కి ప్రత్యేక హోదా అడుగుతున్నారని, ఆంధ్రప్రదేశ్కి 10 ఏళ్లుగా హోదా లేదని, గత 5 ఏళ్లలో వైసీపీ, టీడీపీ కేంద్రం మీద ఒత్తిడి తేలేకపోయిందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు హోదా కోసం కృషి చేయడానికి ఇది సరైన సమయమన్నారు. ఇది ఆయన సద్వినియోగం చేసుకోవాలని రామకృష్ణ కోరారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చినందువల్ల రైల్వే జోన్ పనులు త్వరగా చేపట్టాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జీవి సత్యనారాయణమూర్తి, ముప్పల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఎం పైడరాజు, సిపిఐ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యులు పి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను మన రాష్ట్ర అభివృద్ధికి సానుకూలంగా మలుచుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు రావాలని చెప్పి కోరుతారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధించి గత ప్రభుత్వాన్ని గద్దె దించాలి, కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి అనే దాన్ని ప్రధానంగా భావించే ఇవాళ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్న కూటమికి వారు అధికారం ఇచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోడీ 10 ఏళ్ల పరిపాలన పైన కూడా ప్రజలు ఆలోచించే తీర్పు ఇచ్చారని భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు బీజేపీకి 60 స్థానాలు తగ్గిపోయినాయి. ఇవాళ స్పష్టంగా తెలుగుదేశం పార్టీ పైన, జేడీయూ పైన, అదేవిధంగా లోక్ జనశక్తి పార్టీ లాంటి చిన్న పార్టీలపైన ఆధారపడి కేంద్రంలో ఇవాళ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు గతంలో మన మీడియాలో చూస్తే మోడీని, అమిత్ షాని చూపించేవాడు, కానీ వాళ్ళు మార్చేశారు. మోడీ పక్క సీట్లో చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత సీట్లో నితీష్ కుమారు. ఎందుకంటే వారిపైన ఆధారపడిన ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్గా వచ్చింది. గతంలో బీజేపీ గవర్నమెంట్ అది, కానీ ఇవాళ బీజేపీ గవర్నమెంట్ కాదు, అది ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం. ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా అక్కడ జేడీయూ పైన, ఇక్కడ తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడి ఈ ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది. అది కూడా కొద్దిగా స్పీడ్ బ్రేకర్స్ వేసినట్లే. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నితీష్ కుమార్ పార్టీ, జేడీయూ పార్టీ వాళ్ళ మొన్న జాతీయ సమావేశాలు జరిగినాయి. ఆ సమావేశంలో వాళ్ళు స్పష్టంగా తీర్మానం చేయడం జరిగింది. వెనుకబడిన బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక తరహతి హోదా ఇవ్వాలి, లేదంటే ప్యాకేజ్ ఇవ్వాలి, ఆ రకంగా మా రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఇక్కడ మేము చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ నితీష్ కుమార్ గారికి ఎలాంటి అవకాశం అయితే వచ్చిందో మీకు కూడా, మనకు కూడా అవకాశం వచ్చింది. ఇవాళ లోక్సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీల పైన ఆధారపడ్డారు. దానికంటే మిన్నగా రాజ్యసభలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 11 మంది ఎంపీల పైన ఇవాళ ప్రభుత్వం ఆధారపడింది. అంటే ఏమంటే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు సభ్యులు అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో 2 చోట్ల కూడా వాళ్ళు కీలకంగా మారినారు. 2 ప్రాంతీయ పార్టీలు, ప్రధానమైన పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ ఎంతైతే ఇంపార్టెంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజ్యసభలో కూడా వారు అంత ఇంపార్టెంట్గా మారినారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని అందరినీ కలుపుకొని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం అవసరము. ఎందుకంటే మేము సిపిఐగా స్పష్టంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగింది. అన్ని రంగాల్లో కూడా అన్యాయం చేశారు, పక్కాగా మోసం చేశారు, దగా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇవాళ అన్యాయం చేశారు. కొన్ని విభజన హామీలు ఏమైనా అమలు పరిచారంటే అవి కూడా అమలు పరచకుండా అన్ని రకాల అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈ విశాఖ రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేదంటే ఇవ్వకుండా తీరా ఎలక్షన్లు వచ్చినాక వాళ్ళు ల్యాండ్ ఇవ్వలేదన్నావు. రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వలేదు కాబట్టి రైల్వే జోన్ పెట్టలేకపోయినామంటారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ సెయిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని అది ఏర్పాటు చేయలే, మీరు పోర్ట్ ఏర్పాటు చేయలే, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వాలా, ఇటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు ఏవైతే నిధులు ఇస్తామన్నారో ఆ నిధులు సక్రమంగా ఇవ్వాలా, పోలవరం ప్రాజెక్టు కూడా సక్రమంగా మీరు నిధులు మంజూరు చేయలే. కాబట్టి ఏమంటే గత 10 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి ఒక మంచి తరుణం ఇప్పుడు వచ్చింది. ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం గద్దెనెక్కినా ఖచ్చితంగా ప్రజా పోరాటాలను నిర్వహించే పార్టీలు మాత్రం కమ్యూనిస్ట్ పార్టీలే. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్నికల ఫలితాల్లో మాకు కొద్దిగా ఇబ్బందులు కలిగినా, కొద్దిగా నష్టాలు కష్టాలు వచ్చినా సరే మేము పోరాటాన్ని ఆపేది లేదు. ఖచ్చితంగా పోరాటాన్ని ముందుకు తీసుకుపోతాం. ప్రజలు కూడా ఇవాళ ఒక మంచి సానుకూలమైన అవకాశం వచ్చిందని ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత 10 ఏళ్లలో రాష్ట్రంలో నేను ఒకటి చెప్తా, ఒక్క భారతీయ జనతా పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కూడా మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం పైన ఏదో ఒక మోతాదులో అందరూ కూడా మనం గొంతెత్తాం, పోరాటాలు చేశాం, అనేక సందర్భాల్లో రాష్ట్ర బంధులు కూడా చేశాం. అయినా ఆ ప్రభుత్వం దిగిరాల. కాబట్టి ఏమిటి ఈ అంశాలపైన కదిలి రావాలని కోరుతా ఉన్నాం. ప్రత్యేకించి విశాఖపట్నంలో ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆస్తులు అమ్ముతా ఉన్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇది సరైంది కాదు. ఎందుకంటే ఇవాళ ఆ క్వార్టర్స్ అమ్ముతాం, లేదంటే చెన్నైలో ఉండే ఆస్తులు అమ్ముతాం, రాయబరేలీలో ఉండే అమ్ముతాం, హైదరాబాద్లో ప్రాపర్టీస్ అమ్ముతామని అంటే దీన్ని ఒకదాని తర్వాత ఒకటి ప్రైవేట్ పరం చేయడంలో భాగంగానే ఈ పని జరుగుతూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.